శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 36వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పించి అనేకమైనటువంటి రాజుల్ని ఆహ్వానించడానికి దూతల్ని పంపించడం జరుగుతుంది. దానికంటే ముందుగా వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుడు. ఆయన అనేక మంది ఋత్విక్కులను తీసుకురావటం, ఈ యాగాన్ని సంకల్పించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఆ వివరాలన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయం చివరిలో మళ్ళీ ఈ కౌరవుల్ని తీసుకురావటం కోసం నకులుని పంపించడం, ఆయన నకులుడి దగ్గర ఉండి ఈ కౌరవ బంధువులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో భీష్మాదులు, వాళ్ళందరినీ కూడా దగ్గర ఉండి తీసుకురావటం అనేది ఈ అధ్యాయంలో వర్ణించడం జరుగుతుంది. ముందుగా గణేష వ్యాసుల్ని స్మరించుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ముప్పై ఆరవ అధ్యాయం. అందులో మనం ద్వారక నుంచి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆహ్వానించి చక్కగా ఆ కృష్ణ పరమాత్ముడికి సర్వము సమర్పించి ఆయన ఆజ్ఞతో యజ్ఞదీక్షను తీసుకోబోతున్నాడు. ముందుగా సహదేవుని పిలిపించాడు. సహదేవుని పిలిచి యజ్ఞ సామగ్రి అంతా సిద్ధంగా ఉండాలి నాయన అని చెప్పాడు. అలాగే ఆహారము, అన్న వసతులు ఇవన్నీ కూడా చక్కగా ఉండాలని చెప్తే సహదేవుడు అత్యద్భుతంగా అవన్నీ సిద్ధమైపోయినాయన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటావు అని కూడా అడిగాడు. ఇంతలో అక్కడికి ద్వైపాయనుడు, శ్రీకృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాసుడు పృథ్వీగానయనం, పృథ్వీకులతో పాటుగా రావటం అనేది జరుగుతుంది. నిన్నటి రోజున వరకు కూడా మనం దీంట్లో 30 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. తతో ద్వైపాయనో రాజన్ పృథ్విజः సముపానయత్ వేదానివ మహాభాగాన్ సాక్షాన్ మూర్తిమతో ద్విజాన్. ఋత్విక్కులతో పాటుగా కృష్ణద్వైపాయనుడు ప్రవేశించాట. వేదానివ మహాభాగాన్ సాక్షాత్ వేదమూర్తిలాగా ఉన్నట్ట. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఎట్లా ఉన్నారంటే వేదస్వరూపాల అన్నట్టుగా ఉన్నారు. ఆ తెచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎవరిని పడితే వాళ్ళని తేవటం కాదు. ద్వైపాయనుడు వారు తెచ్చారంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? వైశంపాయనులు లాంటి శిష్యులు, అత్యద్భుతమైనటువంటి శిష్యులు. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చాడు. వేదమూర్తుల్లాగా వేదస్వరూపాలుగా ఉన్నటువంటి వాళ్ళు. స్వయం బ్రహ్మత్వమకరో తస్య సత్యవతీ సుతః ధనంజయానాం వృషభః సుసామా సామగోభవత్. ఇక యజ్ఞం నిర్వహించడానికి మనకి కావలసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రాహ్మణుల్లో బ్రహ్మగారు ఒకళ్ళు ఉండాలి. అలాగే ఆ తర్వాత బ్రహ్మ తర్వాత హోత అంటారు, అధ్వరుడు అంటారు. వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు ఉంటాయి. దాంట్లో బ్రహ్మగారి యొక్క పని ఏమిటంటే ఇక్కడ స్వయంగా బ్రహ్మత్వమకరో సత్యవతీ సుత అన్నారు. ఇక్కడ ఈ పాదంలో సత్యవతీ సుతుడు అంటే సత్యవతీ కుమారుడైనటువంటి వ్యాస భగవానుడు స్వయంగా ఆయన బ్రహ్మత్వమకరో తస్య యజ్ఞస్య, ఆ రాజసూయ యాగానికి ఆయనే బ్రహ్మగా ఉన్నట్టు. బ్రహ్మగా ఉండటం అంటే ఏంటంటే బ్రాహ్మణులు చేస్తున్నటువంటి నిర్వహణ అంతా కూడా తూచా తప్పకుండా శాస్త్రబద్ధంగా ఉందా లేదా అని పరీక్షించేటువంటి వాడు బ్రహ్మ అంటారు. అంటే యజ్ఞంలో వాళ్ళు చదువుతున్న మంత్రాలు, యజ్ఞంలో యజ్ఞ వేదిక ఎలా ఉంది దగ్గర నుంచి, యజ్ఞ భూమి ఎలా ఉంది దగ్గర నుంచి, ఆ కొలతల దగ్గర నుంచి యజ్ఞ సామగ్రి, అలాగే యజ్ఞంలో ఎవరికైనా సందేహాలు కలిగితే ఆ సందేహాన్ని పరిష్కరించగలిగినటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రహ్మ అంటారు. ఒక్కోసారి పురోహితుడికి కూడా రావచ్చు సందేహాలు. వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయగలిగినటువంటి వాడు బ్రహ్మ. స్వయం బ్రహ్మమకులు. అట్లాంటి వ్యాస భగవానుడు స్వయంగా
బ్రహ్మగా రూపొందించుకున్నాడు. ధనంజయానాం వృషభః సుసామా సామగో భవత్. ధనంజయానాం వృషభః సుసామా సామగో భవత్. అయితే ధనంజయుడు, ఆ ధనంజయ గోత్రం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి పండితుడైనటువంటి వాడు సుసామ, సామగో భవత్. సుసామ అనేటువంటి పండితుడు దాంట్లో సామగాన సామ వేదానికి తత్పరుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ధనంజయానాం వృషభ అనే పదానికి అర్థం ఏంటంటే ధనంజయ గోత్రోద్భవంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాడైనటువంటి సుసామ అనేటువంటి ఆయన దాంట్లో అధ్వరుడిగా ఉన్నాడు. బ్రహ్మ తర్వాత అధ్వరుడు గొప్పవాడు. అధ్వరుడు తర్వాత హోత గొప్పవాడు. ఈ అధ్వరుడు ఏం చేస్తాడయ్యా అంటే యజ్ఞంలో కావలసినటువంటివన్నీ చూడవలసినటువంటి బాధ్యత అధ్వరుడిది. దాన్నే యజుర్వేదం అంటారు. యజుర్వేదము ఋగ్వేదంలోనే ఏమన్నా కేవలం దేవతా స్తోత్రములన్నీ కూడా మంత్రాల రూపంలో ఉంటే ఋగ్వేదం, అది మొట్టమొదటి వేదం. ఈ ఋగ్వేదంలో చెప్పబడినటువంటి దేవతా స్తోత్రాలన్నింటినీ కూడా, స్తుతులన్నీ కూడా కార్యక్రమ రూపంలో, కర్మ రూపంలో, క్రియ రూపంలో, యజ్ఞాలలో, వేదికలలో, ఆహుతుల ద్వారా, రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవతని తృప్తిపరచడం యజుర్వేదం యొక్క బాధ్యత. కాబట్టి ఈ యజుర్వేద నిర్వాహకుడైనటువంటి వాడు అధ్వరుడు. అంటే ఇటిక కూడా ఎంత పరిమాణంలో ఉండాలి, యజ్ఞంలో యజ్ఞగుండం నిర్మించే ఇటిక కూడా ఎంత పరిమాణంలో ఉండాలి. ఒక్కొక్కటి ఒక్కో యాంగిల్ మారుతూ ఉంటాయి. ఒక్కోసారి సర్కిల్ గా చేసేటప్పుడు దాని యొక్క ఇటుక యొక్క పరిమాణం మారుతుంది. గరుడుడి ఆకారంలో చేసినప్పుడు దాని ఇటుక పరిమాణం మారుతుంది. ఇవన్నీ లెక్క పెట్టుకోవాలి, ఇవన్నీ చూడాలి. దానికి తగ్గట్టుగా కొలతలు వేసి, దానికి తగ్గట్టుగా భూమి కొలతలు కానీ, లేకపోతే యజ్ఞ వేదిక కానీ పరిమాణాలు, యజ్ఞ సామగ్రిలో ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అట్లా యజుర్వేద సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ పట్టుకునేటువంటి వాడు ఎవరయ్యా అంటే అధ్వరుడు అనేటువంటి వాడు. ఈయన అలాగే ఆ యాజ్ఞవల్క సుతుడైనటువంటి వాడు అధ్వరుగా తీసుకున్నాడని చెప్తున్నాడు. యాజ్ఞవల్క్యో బభూవాద బ్రహ్మిష్టో అధ్వర్యు సత్తమ. సామగానంలో సుసామ అనేటువంటి ఆయన సామవేదానికి ప్రతీకగా ఉంటే అధ్వరుడుగా ఉన్నటువంటి వాడు ఎవరంటే యాజ్ఞవల్క్యో బభూవాద, వ్యాసుల వారి శిష్యుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు. బభూవాద బ్రహ్మిష్టో అధ్వరు సత్తమ. అధ్వరుడు సత్తముగా ఉన్నాడు యాజ్ఞవల్క్యుడు. వైశంపాయనుల వారి ఇది వ్యాసుల వారి యొక్క శిష్యుడైనటువంటి వాడు. ఆయన అధ్వరత్వాన్ని వహించినటువంటి వాడు. దగ్గరుని మొత్తం అన్ని చూసుకుంటున్నాడు. అయితే ఈయన కుమారులు కొంతమంది ఉన్నారు. పైలో హోత వపో. పైలా హోతో వసో పుత్రో ధౌమ్యేన సహితో భవత్. పైలుడు మొదలైనటువంటి వాళ్ళంతా హోతగా ఉన్నారు. ఈ హోత అనేటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే ఋగ్వేద సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఋగ్వేద సంబంధించినటువంటి మంత్రాలన్నీ వీళ్ళు చూసుకోవాలి. అంటే దేవతాస్తుతులు ఏవైతే ఉంటాయో ఋగ్వేదంలో, వేదంలో చెప్పబడినట్టుగా వాళ్ళు స్తోత్రాలను చేస్తున్నారా లేదా, ఆ బ్రాహ్మణులు అనేకమైనటువంటి యజ్ఞకుండాల దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళందరూ దీని ప్రకారమే వెళ్తున్నారా లేదా అనేదంతా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే పైలుడిది. పైలో హోత వపో వసో పుత్రో ధౌమ్యేన సహితో భవత్. ఈయన ధౌమ్య మహర్షి సహితంగా కూర్చుని ఉన్నాడు. వ్యాసుడు, అలాగే సుసాముడు, యాజ్ఞవల్క్యుడు, పైలుడు మొదలైనటువంటి వాళ్ళు ముఖ్యంగా పై ఎత్తునున్నారు. వీళ్ళందరి యొక్క పుత్ర పౌత్ర శిష్య వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మిగిలినటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఏతేషాం పుత్ర వర్గాశ్చ శిష్యాశ్చ భరతర్షభ. వీళ్ళందరి యొక్క పుత్ర పౌత్రుల యొక్క వర్గం ఏదైతే ఉంటుందో, పుత్రులు, పౌత్రులు, శిష్యులు అంటే కుమారుళ్ళు, మనవళ్ళు, అలాగే వీళ్ళ యొక్క శిష్యులు, ఈ గురువుల యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బభూవుర్ హోత్రగా సర్వే వేద వేదాంగ పారగా. ఆ పైన చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు పుత్రపౌత్ర వర్గం, శిష్య వర్గం అంతా కూడా వేద వేదాంగ పారంగతులైనటువంటి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి వాళ్ళు. సర్వే అందరూ కూడా హోత్రగా, ఈ హోతకి సహాయం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. హోతకి చాలా పనులు ఉంటాయి. ఆ హోత యొక్క సహాయం చేసేటువంటి పనులు
వాళ్ళు ఎప్పుడు స్వాహ అనాలి. స్వాహాకారం వీళ్ళు మంత్రం చెప్పంగానే అగ్నిలో కరెక్ట్ గా అదే సమయంలో వేయాలి. స్వాహ అనే అక్షరానికి ముందు వేయకూడదు, తర్వాత వేయకూడదు. కాబట్టి ఆ మంత్రోచ్చారణ వింటూ దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్తున్నారా లేదా అనేటువంటిదన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ తప్పుపోయినా బ్రహ్మగారు పట్టుకుంటారు. ఆ బ్రహ్మగారు మళ్ళీ మొత్తం మొదటి నుంచి చేస్తారు. అట్లా ఈ హోతకి సహాయంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా బ్రహ్మ, అధ్వరుడు, హోత, అలాగే ఉద్గాత, వీళ్ళనే ఉద్గాతలు అంటారు. సహాయంగా ఉండేటువంటి వాళ్ళు ఉద్గాత. వీళ్ళందరూ సహాయం ఉద్గాతలు. ఇట్లా చాలా మంది ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు యజ్ఞంలో ప్రధానమైనటువంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా అసలైనటువంటి చేయించే యజమాని ఒక పక్కన ఉంటాడు. 5గురు. వీళ్ళ 5గురితో ఉంటే చాలు యజ్ఞం అయిపోతుంది. తే వాచయిత్వా పుణ్యాహం ఊహయిత్వా చ తం విధిం. ఇట్లా యజ్ఞ క్రమం ఏదైతే ఉందో ఇప్పుడు పైన చెప్పినటువంటి ఈ క్రమంలోనే ఎప్పుడు ఏ యాగం చేసినా ఇలాగే ఉంటుంది. అది రాజసూయం అవ్వచ్చు, అశ్వమేధం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పుత్రకామేష్టి అవ్వచ్చు, ఏ యాగమైనా ఈ 4 ప్రధానంగా ఉంటారు. చేసినటువంటి యాగాన్ని బట్టి ఈ సంఖ్యలు పెరుగుతూ ఉంటాయి అంతే. ఆ హోతలు ఎంతమంది ఉండాలి, అక్బరులు ఎంతమంది ఉండాలి, ఉద్గాతలు ఎంతమంది ఉండాలి అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి వాళ్ళు చేసేటువంటి యాగాలను బట్టి, ఇష్టులను బట్టి. ఇష్టి కూడా అంతే. అయితే మొట్టమొదటి ఏం చేశారంటే వీటిలో అంటే పుణ్యాహవాచనం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి సంధ్యావందన అగ్నిహోత్రాది కార్యక్రమాల్లో కానీ ఏదైనా పొరపాటున ఏదైనా తప్పు జరిగినా లేకపోతే ఒక రోజు చేయలేకపోయినా ఏ దోషాలైనా తెలిసి తెలియనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పుణ్యాహవాచనం అనేటువంటి దాంతో తొలగిపోతాయి. మన ఇంట్లో ఏదైనా సంస్కారం చేస్తున్నాము అంటే, ఏదైనా పుణ్యకార్యం ఆచరిస్తున్నామంటే, వివాహాలు, ఉపనయనాదులో ఇంకోటో ఇంకోటో కార్యం చేస్తున్నారంటే ముందు బ్రాహ్మణుడు చేసేటువంటిది ఏంటంటే పుణ్యాహవాచనం. గణేష పూజ, పుణ్యాహవాచనం, ఈ రెండు చేస్తారు. అంటే అప్పటిదాకా భార్యాభర్తలు కానీ లేకపోతే ఆ వటుడు కానీ చేయవలసిన సంస్కారాల్లో ఏదైనా దోషం ఉంటే ఈ పుణ్యాహవచనంతో పోతుంది. ముందు గృహశుద్ధి అయిపోతుంది, ఆ ప్రదేశం అంతా శుద్ధి అయిపోతుంది. అది పుణ్యాహవచనం యొక్క ముందు అది చదివారు. దేవాచయిత్వా పుణ్యాహం ఊహయిత్వా చతం విధిం శాస్త్రోక్తం పూజయామాసు తద్దేవ యజనం మహత్. శాస్త్రోక్తంగా వరుణదేవుణ్ణి మొదలైనటువంటి వాళ్ళని ఆవాహన చేసి యజ్ఞం ప్రారంభించడానికి సంకల్పిస్తున్నారు. ఇక ఆ సంకల్పించాలంటే ఇంకా ఇంకా యజ్ఞవేదిక మొదలైనటువంటివి కూడా ఇంకా ప్రారంభం అవ్వాలి. ముందు భూమి పూజ, పుణ్యాహవాచనం లాంటివి, విఘ్నేశ్వరుడి పూజ ఇవన్నీ అవుతున్నాయి. తత్ర చక్రురజ్ఞాతాః చక్రురనుజ్ఞాతాః శరణాన్యుత శిల్పినః. వెంటనే అనేక మంది శిల్పులు ఎవరైతే ఉంటారో, అంటే నేర్పరులైనటువంటి యజ్ఞ వాటికల్ని నిర్మించగలిగినటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తములకి కావలసినటువంటి అనేక వసతి గృహాలు నిర్మించగలిగినటువంటి వాళ్ళు, ఇవన్నీ ఎంతో మంది ఆర్కిటెక్చర్స్ అంటారు మనం. శిల్పినః, వాళ్ళు చేసేటువంటి ఆర్కిటెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి సహాయంతో ఇవన్నీ చేయాలి. తత్ర చక్రురనుజ్ఞాతాః, అటు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుజ్ఞతో ఆ వ్యాస భగవానుడు చెప్పినట్టుగా, బ్రహ్మగారు చెప్పినట్టుగా అనేక మంది శిల్పులు ఈ యాగ పనిలో వాళ్ళు సిద్ధమైపోయారు. గంధవంతి విశాలాని రేష్మాని ఇవ దివౌకసాం. ఎట్లాంటి అత్యద్భుతమైనటువంటి గృహాలు నిర్మించారు అంటే దివౌకసాం, దేవతామయమైనటువంటి, అంటే దేవలోకంలో ఎటువంటి వేద వేదికలు ఉంటాయో, ఎటువంటి నివాసాలు ఉంటాయో అట్లాంటి విశాలమైనటువంటి భవనాలని ఎన్నో సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో నింపేసి హాయిగా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి శిల్పులు. బ్రాహ్మణోత్తములకి కావలసినవి కొన్ని ఒక రకంగా ఉండాలి, అలాగే రాజులు మొదలైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి విడిది గృహాలు కొన్ని విడిగా ఉండాలి. అందువల్ల సహదేవుని మళ్ళీ పిలిచాడు ధర్మరాజు. తత ఆజ్ఞాపయామాస సరాజా రాజసత్తమః సహదేవం తదా సద్యో మంత్రిణం పురుషర్షభ. సహదేవుణ్ణి మంత్రులతో పాటుగా ధర్మరాజు మళ్ళీ పిలిచి ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? ఆమంత్రణార్థం దూతాస్త్వం ప్రేషయస్వాసుగాం ధృతం, ప్రేషయస్వాసుగాం ధృతం ఉపసృత్య వచో రాజ్ఞః సదూతాన్ ప్రాహిణోత్తదా. అనేక మంది భూమండలం మీద ఉన్నటువంటి అనేక మంది రాజుల్ని, అలాగే అనేకమైనటువంటి వర్ణాల వాళ్ళని
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు ఎవరైతే ఉంటారో మొత్తం అందరినీ, సమస్తమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆమంత్రణార్థం, ఆహ్వానార్థం పిలుచుకురావటం కోసం అని చెప్పేసి త్వరగా ఎక్కడికి ఎంతమంది దూతల్ని పంపించాలో అంతమంది దూతల్ని పంపించండి. మెసేజ్ వెళ్ళిపోవాలి అందరికీ, త్వరగా అందరూ వచ్చేసేయండి, ఇక్కడే ఉండండి. అది యాగం ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు, అది 1 నెల రోజులు అయితే నెల రోజులు, 4 నెలలు అయితే 4 నెలలు, సంవత్సరం అయితే సంవత్సరం, అట్లా మొత్తం అందరూ ఇక్కడే ఉండండి, మేము చూసుకుంటాం. ఆమంత్రణార్థం దూతాస్త్వం ప్రేషయ, త్వం ప్రేషయ, ఓ సహదేవ, ఎక్కడికి ఎటువంటి దూత వెళ్ళాలో, ఏ ప్రాంతానికి ఎట్లాంటి వాళ్ళు వెళ్ళాలో వాళ్ళందరినీ నువ్వు పంపించు నాయన. ఇది మహారాజు గారి ఆజ్ఞగా ఉపసృత్య వచోరాజ్ఞ. ధర్మరాజు యొక్క వచనములు వినగానే వెంటనే సహదేవుడు సహా దూతాన్ ప్రాహిణోత్ అంటే పంపించడం, దూతని పంపించాడు. ప్రతి కార్నర్ లో ఎక్కడ ఏ ప్రాంతాన్ని, ఏ ప్రదేశాన్ని వదిలిపెట్టకుండా అనేక మంది రాజులు ఎంతో మంది ఉంటారు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పిలిచేశారు మొత్తం అంతా. వీళ్ళందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు? ధర్మరాజు యొక్క రాజ్య సార్వభౌమాధికారాన్ని అంగీకరించినటువంటి వాడు. ఎందుకంటే నలుగురు 4 దిక్కుల్లోకి వెళ్ళి కొట్టుకొచ్చేశారు, మొత్తం అందరినీ జయించుకొచ్చేశారు. వాళ్ళందరూ, అర్జునుడు వెళ్ళినప్పుడు కొంతమందితో యుద్ధాలు చేశాడు, భీముడు వెళ్ళినప్పుడు కొంతమందితో యుద్ధాలు చేశాడు, కొంతమంది చక్కగా సామోపాయంతో అంగీకరించేశారు, కొంతమంది నిజంగా బలవంతంగానే ఒక రకంగా కొంతమంది యుద్ధాలు చేసి మరి ఓడిపోయి, మరి అర్జునుడి చేతిలో ఓడిపోయి, భీముడి చేతిలో ఓడిపోయి, సహదేవుడి చేతిలో ఓడిపోయి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఏమి చేయలేదు. ఒక సహదేవుడు వస్తేనే వాళ్ళు జయించలేకపోతే 5గురు ఉన్నారు ఇక్కడ, పంచపాండవులు 5గురు కలిసి వచ్చారంటే యుద్ధంలో వాళ్ళు ఏం జీవిస్తారు ఇంకా, వాళ్ళు ఏం నిలుస్తారు ఇంకా ఎదురుపడి? అర్థమైపోయింది వాళ్ళకి. ఒక్క సహదేవుడికి మనం ఇలా ఉన్నాం, ఒక అర్జునుడికి మనం ఇలా ఉన్నాం, రేపు భీముడు పక్కన వెనకాల నుంచి ఆడు పక్కన కనిపించాయంటే వీడికి ఏమైపోతుంది పరిస్థితి? వెన్నులో ఉణకబుట్టదు. 5గురు కలిసి వచ్చారంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి? అందువల్ల అలాగే ఒప్పుకున్నాం. కాబట్టి ధర్మరాజు యొక్క సార్వభౌమాధికారాన్ని అందరూ అంగీకరించాల్సిందే, ఇంకా వేరే గత్యంతరం లేదు ఎవరికి అక్కడ. కొంతమంది ఏమన్నా ఈ బంధువులు లాంటి వాళ్ళు, దుర్యోధనాదులు కొంతమంది మాత్రం యజ్ఞం కాబట్టి ఒప్పుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి, పైగా వెనకాలే ఆయనే ఉన్నారు కాబట్టి అనేక ప్రాంతాలకు మళ్ళీ దూతల్ని పంపించారు. అందరూ త్వరగా వేయించేసేయండి, యజ్ఞం ప్రారంభమవుతుంది. ఆమంత్రయధ్వం రాష్ట్రేషు బ్రాహ్మణాన్ భూమిపానథ వినాశ్చ మాన్యాన్ శూద్రాంశ్చ సర్వాన్ ఆనయతేతి చ. ఆమంత్రయధ్వం అంటే తీసుకురావటం కోసం, వాళ్ళందరినీ ఆహ్వానించడం కోసం అనేకమైనటువంటి ప్రాంతాలలో, ప్రదేశాలలో, రాష్ట్రాలలో బ్రాహ్మణాన్ భూమిపానథ, బ్రాహ్మణులు, భూమిపాన్ అంటే భూమిని పరిపాలించే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మాన్యులు మొదలైనటువంటి వాళ్ళు, గౌరవించబడేటువంటి వాళ్ళు, పెద్దలు ఎవరైతే ఉంటారో సర్వాన్ ఆనయేతి, సర్వాన్ ఎవరిని వదిలిపెట్టకండి, అందరినీ రమ్మనండి యాగానికి, సగౌరవంగా తీసుకురండి. కొంతమంది వీళ్ళు వెళ్ళినటువంటి దూతలు చక్కగా అందరికీ విన్నవించారు, కొంతమంది వీళ్లతో పాటు తీసుకొచ్చారు చక్కగా అని. ఇట్లా కోలాహలంగా ఉంది యాగ సందడి. వైశంపాయనుడు వారు జనమేజయుడికి ఈ వివరాలని చెప్తూ శ్రీ వైశంపాయన ఉవాచ తే సర్వాన్ పృథివీపాలాన్ పాండవేయస్య శాసనాత్ ఆమంత్రియాం బభూవుస్తే ప్రేషయామాస చాపరాన్. తే సర్వాన్ పృథివీపాలాన్, పృథివీపాలుడు అంటే భూపాలుడు, భూమిని పరిపాలించే రాజుల్ని, పాండవేయస్య శాసనాత్ ధర్మరాజు యొక్క ఆజ్ఞతో భూమిని పరిపాలించే అనేక మంది రాజులందరూ కూడా ఆమంత్రయాం బభూవుస్తే మొత్తం వాళ్ళనందరినీ ఆహ్వానించారు వెళ్ళినటువంటి దూతలు. కొంతమంది అయినా ప్రేషయామాస చాపరాన్, కొన్ని చోట్లకి సహదేవుడే స్వయంగా వెళ్ళాడు, కొంతమంది కొన్ని ప్రదేశాలకి దూతల్ని పంపించాడు, కొన్ని ప్రదేశాలకి మంత్రుల్ని పంపించాడు. వాళ్ళు అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి దూతలందరూ దూతాశ్చ వాహనైర్జగ్భూ రాష్ట్రాన్ని సుబహూన్యపి తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవం. దూతాశ్చ వాహనైర్జగ్భూ, ఈ వెళ్ళినటువంటి దూతలు భూమండలం మీద అనేకమైనటువంటి ప్రాంతాలు, అనేక రాష్ట్రాలని తిరుగుతూ సుబహూన్యపి, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ అందరికీ ఆహ్వానం పలికి కొంతమంది రాజుల్ని వీళ్ళతో పాటే వచ్చేటప్పుడు తీసుకొచ్చేశారు కూడా. అప్పుడు యుధిష్ఠిరుడు ఇక అసలైనటువంటి వాళ్ళని తీసుకురావడం కోసం
ఒకళ్ళని పంపిస్తున్నాడు. ఎవరిని అంటే నకులుని పంపిస్తున్నాడు. తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవం నకులం హస్తినపురం భీష్మాయ భరతర్షభ. భీష్ముడు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని దగ్గర ఉండి తీసుకురా నాయన, గౌరవంగా తీసుకురా అని చెప్పి నకులుని పంపిస్తున్నాడు ధర్మరాజు. చూసారా ఎంత పితృభక్తి అది. పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి భక్తి ధర్మరాజుకి. ఇది ఇట్లాంటివి మనం నేర్చుకోవాల్సింది. మనం ఇప్పుడు ఇట్లాంటి ఆహ్వానాలు ఇచ్చి పోయి చివరికి ఏంటంటే ఒక పెళ్లి వచ్చిందంటే ఇన్విటేషన్ కార్డు వాట్సాప్ లో పంపిస్తున్నాం, చూసుకొని వచ్చేయండి అంటున్నాం. దాంట్లో వివరాలు కూడా సరిగ్గా ఉండవు. అట్లా ఉంది మన పరిస్థితి. యుధిష్ఠిరుడు నకులుని పంపిస్తున్నాడు, దగ్గర ఉండి భీష్మాదుల్ని నువ్వు తీసుకురా ఆయన యజ్ఞాన్ని. పెళ్లి కాదు ఇది, అంతకు మించినటువంటి పుణ్యకార్యం ఇది. తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవం నకులం హస్తినపురం. ఎవరిని తీసుకురావడం? భీష్ముని తీసుకురావడం కోసం. ఇంకా ఎవరున్నారు అక్కడ పెద్దవాళ్ళు? ద్రోణాయ ధృతరాష్ట్రాయ విదురాయ కృపాయ చ భ్రాతॄణాం చైవ సర్వాణం సర్వాణం ఏనురక్తా యుధిష్ఠిరే. ఏ అనురక్తా యుధిష్ఠిరే. యుధిష్ఠిరుడి మీద ఎవరైతే అనురక్తి కలిగి ఉన్నారో, ఆత్మీయత కలిగి ఉన్నారో వాళ్ళనందరినీ కూడా దగ్గర ఉండి నకుల అందరినీ చక్కగా తీసుకురావయ్యా. నకులుడు అందరి దగ్గరికి వెళ్ళాడు, ఒక్కొక్కరికి చెప్పాడు, వాళ్ళనందరినీ తీసుకొస్తాడు నకులుడు. అది ఆయన బాధ్యత. నకులుడి బాధ్యత ఏంటంటే హస్తినాపురంలో ఉన్నటువంటి తన దాయాదులందరినీ, పెద్దవాళ్ళని, గురువులందరినీ దగ్గరుండి తీసుకురావడం. ఇది నకులుడి ఎక్కి అప్పచెప్పినటువంటి బాధ్యత. సహదేవుడికి నిన్న ఒక పని అప్పచెప్పాడు. ఏమిటంటే యజ్ఞ సామగ్రి ఎప్పుడు ఏ బ్రాహ్మణుడు ఎవరు అడిగితే ఆ క్షణంలో సిద్ధంగా ఉంచడం సహదేవుడు చేయవలసినటువంటి పని. నకులుడు ఏమన్నా ఇదిగో వీళ్ళనందరినీ తోడ్కుని రావడం, దగ్గర ఉండి తీసుకురావటం అని చెప్పాడు అంటే మళ్ళీ తీసుకొచ్చి దింపేదాకా నకులుడిదే బాధ్యత అని ఇంకా చెప్పక్కల్లా. సగం సగం చేయరు అన్నదమ్ములు ఎప్పుడు పని. ఇదే మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. నువ్వు దగ్గరుండి తీసుకురా నాయన అని చెప్పేది అర్థం ఏంటి? తీసుకురావడం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కాదు. మళ్ళీ వీళ్ళు మళ్ళీ అక్కడ క్షేమంగా అక్కడ తిరిగి వెళ్ళేదాకా వీళ్ళ బాధ్యత అంతా ఎవరిదే అంటే నకులుడిదే. సగం సగం కాదు పనులు. ఇంకా చెప్పక్కర్లా తమ్ముడికి, ఆ తమ్ముడి పరిస్థితి. అందువల్ల ధర్మరాజు రెండో పదం వాళ్ళ ఆయన వీళ్ళని తెచ్చి వాళ్ళని దింపేదాకా నీవు బాధ్యత నీదే అని చెప్పాల. వాళ్ళని జాగ్రత్తగా తీసుకురా నాయన అని చెప్తే అర్థమైపోతుంది ధర్మరాజు యొక్క మాటలో ఉన్న లాజిక్ అది. వెంటనే నకులుడు తీసుకురావడం, వాళ్ళని దింపేదాకా చక్కగా దగ్గర ఉన్నాడు. తతస్తేతు యథాకాలం కుంతీపుత్రం యుధిష్ఠిరం దీక్షయాం చక్రిరే విప్రా రాజసూయాయ భారత. చక్కగా రాజసూయ యాగం కోసం అప్పుడు సకాలంలో బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి పుణ్య ఇది చూసుకుని కుంతీపుత్రం యుధిష్ఠిరం, కుంతీ కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు యథాకాలం దీక్షయాం చక్రిరే యజ్ఞ దీక్షని వహించాడు. యజ్ఞదీక్ష, ఆయన యజ్ఞదీక్ష తీసుకోవచ్చు. ఎప్పుడది? జ్యేష్ఠ మూలే అమావాస్యాం మృగాజిన సమావృత రౌరవాజిన సంవీతో నవనీతాక్త దేహవాన్. జ్యేష్ఠామూలే అమావాస్యాం, అమావాస్య జ్యేష్ఠ అనేటువంటి ఆ నక్షత్రం తిథి ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో అమావాస్య రోజు మృగాజిన సమావృత. మృగాజినం అంటే జింక చర్మములు మొదలైనటువంటివి ఏవైతే వస్త్రములు ధరించవలసిన ఉంటాయో, వనేచరుల యొక్క దీక్షా వస్త్రాలు వేరుగా ఉంటాయి. వన సంచారంకి వెళ్ళేటప్పుడు, యజ్ఞ దీక్షకు వెళ్ళేటప్పుడు పసుపు బట్టలు మొదలైనటువంటి దీక్షతో కట్టుకుంటారు. ఇప్పుడు మనం మృగ చర్మాలు అవి మనకి బ్యాన్ చేశారు కాబట్టి మనం ధరించకూడదు, కాబట్టి ధరించట్లేదు అంతే. కానీ మామూలుగా వాళ్ళు ఇప్పుడు యాగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఒక దీక్షా వస్త్రాలుగా తీసుకుని ఈ మృగ చర్మాన్ని ఎక్కడో ఒక చోట చిన్నది అలా శరీరానికి స్పర్శ కలిగేట్టుగా పెట్టుకుంటారు. మృగ చర్మాన్ని ఎక్కడో చోట చిన్నది పెట్టుకుంటారు. దాన్ని ఉపనయనం వాళ్ళు కానీ, ఉపనయనం అవ్వగానే వాళ్ళకు కూడా ఉంటుంది. దాన్ని దీక్షా వస్త్రాలు అంటారు. అది వరకు పూర్వకాలంలో అయితే మృగ చర్మమే ధరించి కూర్చునేవారు. మృగాజిన సమావృత అది కట్టుకుని రౌరవాజిన సంవీతో నవనీతాక్త దేహవాన్. చక్కగా ఆ ధారణ విధానము మొదలైనటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుని కూర్చున్నాడు.
అలాగే దీక్షా వస్త్రాలతో అయిపోయిన తర్వాత దీక్షిత సతు ధర్మాత్మా ధర్మరాజో యుధిష్ఠిర జగామ యజ్ఞాయతనం మృతో విప్రై సహస్రశ. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు యజ్ఞ దీక్షితుడై ఆ యజ్ఞంలో ప్రవేశిస్తున్నాడు. యజ్ఞం చేసేటువంటి రాజసూయ యాగం సంకల్పించిన ప్రదేశంలోకి జగామ యజ్ఞాయతనం. ఎట్లా వెళ్ళాడంటే సహస్రశ విప్రై వృత, వేలాది మంది బ్రాహ్మణోత్తములు తన వెంట రాగా వాళ్ళతో కూడుకుని వాళ్ళతో పరివృతులై ఉన్నటువంటి చుట్టూతా వాళ్ళని పెట్టుకుని ఉన్నటువంటి ధర్మరాజు అలా యజ్ఞశాలలో ప్రవేశించాడు యజ్ఞ దీక్ష వహించి. ఆ తర్వాత భ్రాతృభిర్జ్ఞాతిభిశ్చైవ సుహృద్భిః సచివైః సహ క్షత్రియైశ్చ మనుష్యేంద్రైర్నానాదేశ సమాగతైః. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, సోదరులున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు, మంత్రులున్నారు. సచివై అంటే మంత్రులు, క్షత్రియులు, మానవులు, అనేకమైనటువంటి దేశ విదేశాల నుండి వచ్చినటువంటి ఎంతో మంది ఆ ప్రాంతానికి వేంచేసి ఉన్నారు అప్పటికి. అమాత్యైశ్చ నరశ్రేష్ఠో ధర్మో విగ్రహవానివ ఆజగ్ముర్బ్రాహ్మణాస్తత్ర విషయేభ్యస్తతస్తతః. ఎట్లా ఉన్నాడయ్య అంటే అనేక మంది బ్రాహ్మణులతో కూడుకుని ఉన్నవాడు, అనేక మంది మంత్రులతో, అమాత్యులు అంటే మంత్రులు, మంత్రి పరివేష్టుడైనటువంటి ధర్మరాజు ఎలా ఉన్నాడంటే నరశ్రేష్ఠుడు, ధర్మో విగ్రహవానివ. ధర్మానికి ఒక విగ్రహం తొడిగితే ఎలా ఉంటుందో, ఒక విగ్రహం, ఒక రూపు, ధర్మం అనేటువంటి దానికి ఒక రూపు, ఒక చక్కటి ఆకారం దాలిస్తే ఎలా ఉంటుందో అలా ధర్మరాజు ఉన్నట్ట. యుధిష్ఠిరుడి యొక్క రూపం అది. ధర్మో విగ్రహవానివ, రామో విగ్రహవానివ అనేటువంటిది వింటాం అక్కడ. ఇక్కడ అట్లా ఉన్నాడు అని చెప్పి ఇది రామాయణంలో కూడా మనం వాడుకోవచ్చు, ఇక్కడ కూడా వాడుకోవచ్చు ఈ కొటేషన్ అనేటువంటి. దీని మీద చక్కగా అత్యద్భుతంగా ఆర్టికల్స్ కూడా రాసుకోవచ్చు. ఆజగ్ముర్బ్రాహ్మణాస్తత్ర, బ్రాహ్మణులతో పాటు వచ్చాడు. ఎట్లాంటి వాళ్ళు? వాళ్ళందరూ సర్వ విద్యాసు నిష్ణాత వేద వేదాంగ పారగా తేషాం ఆవసధాంశ్చ చక్రుహు ధర్మరాజస్య శాసనాత్. ధర్మరాజు యొక్క ఆజ్ఞను పరిపాలించడం కోసం అనేక వేలాది మంది బ్రాహ్మణోత్తములు వేదాంగములన్నీ నిష్ణాతులైనటువంటి వాళ్ళు వేద వేదాంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, సమస్తమైన శాస్త్రాలలో విద్యల్లో పండితులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వేంచేసి ఉన్నారు యాగాని కోసం. అంతేకాకుండా ఎక్కడ చూసినా అత్యద్భుతంగా అన్న సంతర్పణలు, అంతేకాకుండా శిల్పులు మొదలైనటువంటి వేలాది మంది వాళ్ళ కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. బహ్వన్నాచ్ఛాదనైర్యుక్తాన్ సగణానాం పృథక్ పృథక్ సర్వర్త్ గుణ సంపన్నాన్ శిల్పినోధ సహస్రశః. అక్కడ శిల్పులు ఎలాంటి గృహాలు నిర్మించారు బ్రాహ్మణులకి అంటే సర్వర్త్ గుణ సంపన్న, అంటే అది ఏ కాలంలో అయినా సరే వాళ్ళకి హాయిగా ఉండేటువంటి విధంగా గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మించారట. శిల్పినః అధ సహస్రశః, వేలాది గృహాలు, ఎంతో మంది శిల్పులు అత్యద్భుతమైనటువంటి ఆచ్ఛాదనం వేసి చక్కగా వాళ్ళకి పర్ణశాలలు ఏముంటాయి, ఏసీలు పెడతామా, బ్రహ్మాండమైనటువంటి సీలింగులు అట్లాంటివే ఉండవు పూర్వకాలంలో. ఆచ్ఛాదనం, ఆ ఆకులతో పర్ణశాలలు నిర్మించడము ఇంత చల్లగా ఉంటుంది. కొబ్బరితోనూ ఆ తాటాకులతోనూ వాటిని నిర్మించే పర్ణశాలలు చల్లగా ఆహ్లాదంగా ఉండేటువంటి విధంగా గ్రీనరీ పెడతారు ఓ పక్కన, చక్కగా నీళ్లు పడుతూ ఉంటాయి, జలకాలు వస్తూ ఉంటాయి ఓ పక్కన, వాటర్ ఫౌంటైన్లు. అప్పుడు ఈనాటి కాలం కంటే మించినటువంటి ఆనాటి కాలంలో ఉన్నాయి. ఇప్పుడు మనకేమున్నాయి, అన్ని పొల్యూషనే, మనకి మిగిలింది పొల్యూషనే. సర్వర్త్ గుణ సంపన్న అన్నారు అంటే ఏ ఋతువైనా సరే, అది వేసవి కాలంలో కూడా చల్లగా ఉండాలి, చలికాలంలో వాళ్ళకి వేడి కలిగించాలంటే వేడి పుట్టేట్టుగా ఉండేటువంటి కొన్ని గదులు ఉంటాయి దాంట్లోనే వాళ్ళు. అట్లా అటు ఏసీ నాన్ ఏసీ రెండు రకాలైనటువంటి కంఫర్టబుల్ సిస్టమ్స్ అన్ని పెట్టేశారు వాళ్ళు. సర్వర్తు గుణ సంపన్న శిల్పినోధ సహస్రశః. అట్లాంటి వాళ్ళు అత్యంత నేర్పరులైనటువంటి వాళ్ళతో నిర్మించారు వసతులన్నీ కూడా. ఒక్క బ్రాహ్మణులకి కాదు, వచ్చినటువంటి రాజులందరికీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. తేషుతే, అక్కడ తేషుతే న్యవసన్ రాజన్ బ్రాహ్మణ నృప సత్కృతా. మహారాజు చేత సత్కరించబడినటువంటి బ్రాహ్మణులు హాయిగా ఆ నివాసాలలో సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వసతి గృహాలలో. ఎట్లా అంటే కథయంత కథా బహ్వీ పశ్యంతో నట నర్తకాన్ భుంజత. అనేక మంది హాయిగా
యజ్ఞం చేసే సమయంలో యజ్ఞం చేస్తున్నారు, తిలకిస్తున్నారు, చూసేవాడు ప్రేక్షకులైనటువంటి వాళ్ళు. ఇవే కథలు. అంతేకాకుండా నటనర్తకాన్, నాట్యము, నర్తనము, కథానికము, పౌరాణికము మొదలైనటువంటి ఎన్నో రకరకాలైనటువంటి అంశాలు కూడా అందులో ప్రస్తావించబడుతున్నాయి. అంటే అంశాలన్నీ కూడా ప్రదర్శించబడుతున్నాయి. ఎవరి నోటి వెంట చూసినా ఒకటే మాట, హాయిగా తినండి, హాయిగా మీకు కావలసినవన్నీ స్వీకరించండి, ఇదిగో ఈ కానుకలు తీసుకోండి, మీరు ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఇదిగో ఇది తిలకించండి, ఈ యాగం చూడండి. ఇవే మాటలు. భుంజతాం చైవ విప్రాణాం వదతాం చ మహాస్వనః. మహాస్వనః అంటే గొప్ప గొప్ప నాదములు, శబ్దములు. స్వనం అంటే శబ్దం. ఏం శబ్దాలు వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా? భుంజతాం, తిన్నారా, మీరు భోజనం చేసి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్ళమాకండి, ఇంకా ఇక్కడే ఉండండి, 4 రోజులు ఉంది కార్యక్రమం, అక్కడికి భోజనం చేయండి హాయిగా శుభ్రంగా, ఇదిగో ఈ రోజు ఈ పదార్థం తిన్నారా, ఇంకా వడ్డించండి, ఇంకా ఇదిగో వీడి తినలేదు ఇంకా వడ్డించండి. కావాలని మరి బ్రహ్మాండంగా కడుపారా తిని అంతే. వడ్డించే వాళ్ళ పరిస్థితి కూడా అలా ఉంది, హాయిగా తినండి అంటూ, ఇదిగో మీరు ఈ స్తోత్రం చెప్పండి, ఈ పనస్ చెప్పండి, ఈ స్థుతి చెప్పండి, వేదంలో ఈ పన్నం చెప్పండి, ఈ విధమైనటువంటి ఇంకా చెప్పండి, ఈ లేకపోతే వేదానికి సంబంధించినవో లేకపోతే భోజనాలకు సంబంధించినవో, ఎక్కడ హాయిగా విశ్రాంతిగా ఉన్నారో కుశల ప్రశ్నలు వేస్తూ ఈ విధంగా ఉందంతా కుశలంగా. అనిశం శ్రూయతే తత్ర. అనిశం అంటే ఎల్లప్పుడూ నిరంతరం ఇవే మాటలు వినిపిస్తున్నాయి, కుశల ప్రశ్నలు. ఫోన్ చేస్తున్నారా, హాయి విశ్రాంతి తీసుకున్నారా, నిద్ర బాగా పట్టిందా, ఇవే. అనిశం శ్రూయతే తత్ర ముదితానాం మహాత్మనాం. ఇంట్లో మన బంధువులు కూడా ఈ విధంగా కుశల ప్రశ్నలు వేరు. లేవంగా నిన్ను ఎవరు అడుగుతారు రోజు, నిద్ర బాగా పట్టిందా అండి, ఎవరిని అడుగుతున్నారు రోజు నిన్ను? ఎవరు అడగట్లేదు కదా, కానీ అక్కడ అడుగుతున్నారు. ఒక తండ్రిగా ఉండవలసిన బాధ్యత అది. అదంతా చూసుకునేది ఎవరంటే ధర్మరాజు. ఆయన అలా ఉంటాడు, కింద వాళ్ళని అలా ఉండేట్టు ట్రైనింగ్ ఇస్తాడు. అదే ఆయన గొప్పతనం. దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతాం ఇది. ఎక్కడ చూసినా ఈ రెండే మాటలుంటాయి. ఏమిటి అంటే దీయతాం భుజ్యతాం. దీయతాం ఇంకాస్త ఇవ్వండి, మొహమాట పడతావు ఏంటో, ఇది కూడా తీసుకో, ఇంకాస్త తీసుకో అని దానాలు, విరివిగా దానాలు. ఏంటి 1000 ఆవులేనా, ఇంకో 1000 తీసుకో, ఏం పర్వాలేదు. ఏంటి 100 గజాలే తీసుకున్నావా, ఇంకో 100 ఏనుగులు తీసుకో, పర్వాలేదు. అశ్వాలు తీసుకో, ఇగో ఇవ్వాలంటే తీసుకో. భుజ్యతాం, హాయిగా తిని వెళ్ళండి, అనుభవించండి, ఇంకో 4 రోజులు తిని వెళ్ళి ఎందుకు అప్పుడే వెళ్తావు. ఇవే మాటలు. ఏవం ప్రకార సంజల్ప శ్రూయంతే స్మాత్ర నిత్యశః. ఇది యాగంలో ఉండేటువంటి కళ. యజ్ఞానికి వెళ్ళామంటే ఊరికి ఓ గంట కూర్చునేటప్పటికి అమ్మో పొగ, అమ్మో ఆవిరి, అమ్మో చెమటలు, మనం కూర్చోలేమని చెప్పి మనం ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం. రాజసూయం అంటే అది. ఎంత అత్యద్భుతంగా జరుగుతుందో చూడండి. ఏవం ప్రకార, ఇంకా ముందు ముందు ఇంకా ప్రారంభించలా, ఇది ఇంకా బోని బేరమే, ఇంకా యజ్ఞం అసల్లో దిగల. తర్వాత దిగిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తారు బ్రహ్మాండంగా వ్యాసుడు వారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ శ్రూయంతే అస్మాత్ తత్ర నిత్యశః. నిత్యము ఈ విధంగా చక్కటి శ్రోత్రప్రేయమైనటువంటి ఆనందకరమైనటువంటి మాటలతో, బ్రాహ్మణుల యొక్క వచనాలతో, గవాం శతసహస్రాణి శయనానాం చ భారత రుక్మస్య యోషితాం చైవ ధర్మరాజ పృథక్ దదౌ. బ్రాహ్మణోత్తములకి ముందు వాళ్ళందరికీ కూడా చక్కగా దీక్ష ఇచ్చి, యజ్ఞదీక్ష బ్రాహ్మణులకు కూడా కల్పించి, దదౌ ధర్మరాజ దదౌ, ధర్మరాజు ఇచ్చాట. ఏమిచ్చాడు బ్రాహ్మణుల కంటే? గవాం శతసహస్రాణి, ఓ 1,00,000 ఆవులు ఇచ్చాట. శతం అంటే 100, సహస్రం అంటే 1000, 100 × 1000 1,00,000. ఒక 1,00,000 ఆవులు ఒక్కొక్క బ్రాహ్మణుడికి 1,00,000 ఆవులు ఇచ్చాట. అవి కాకుండా శయనానాం, చక్కగా పడుకోవడానికి డబల్ కాట్ బెడ్లు ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతులు. ఇక్కడే కాదు, హాయిగా వాళ్ళ ఊరు ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి దానం చేయటం. దదం అంటే ఇవ్వడం, దానం చేయటం. ఇవి కాకుండా రుక్మస్య, రుక్మం అనే పదానికి అర్థం బంగారు, సువర్ణమైనటువంటి నాణ్యాలు, కుప్పలు కుప్పలు, అనేకమైనటువంటి బంగారు నాణ్యాలు. యోషితం, యోషిత అనే పదానికి అర్థం కన్యా అని అర్థం. అంటే వాళ్ళకి కావలసినటువంటి సేవలు చేయడానికి, అనేకమైనటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా చేయడానికి, ఆ పని ఈ పని చేసి పెట్టడానికి, సహాయం చేయడానికి అక్కడ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలను కూడా సహాయంగా అట్టిపెట్టారు బ్రాహ్మణోత్తముల దగ్గర. ఇవన్నీ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళని బ్రాహ్మణోత్తములకి దానం చేశాక మొట్టమొదట. ఆ తర్వాత ప్రావర్తతైవ యజ్ఞ సపాండవస్య మహాత్మనః పృథివ్యామేక వీరస్య శక్రస్యైవ త్రివిష్టపే. ఎలా ఉంది అంటే భూమి మీద ఉన్నటువంటి ఇంద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట ఇక్కడ ధర్మరాజు.
శక్రుడు అంటే దేవేంద్రుడు. శక్రస్యైవ త్రివిష్టపే, త్రివిష్టపుడైనటువంటి శక్రుడు. స్వర్గలోకానికి అక్కడ దేవేంద్రుడు ఉన్నాడు, సరే సరే. మరి భూలోకానికి ఉన్నటువంటి ఇంద్రుడు ఎవరయ్యా అంటే పృథివ్యాం ఏకవీర్య. మా భూలోకానికి ఒకడే వీరుడండి. ఎవరయ్యా అంటే పాండవస్య మహాత్మన, మహానుభావుడైనటువంటి ధర్మరాజేనండి. ఆయన ఇప్పుడు యజ్ఞంలో ఉన్నాడండి. అట్లా ఉంది ధర్మరాజు యొక్క వైభోగం అని వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి షట్త్రింశోऽధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్. ఇక్కడ చెప్పాడు ధనంజయ గోత్రాణం మధ్యే శ్రేష్ఠ. ధనంజయుడు అనేటువంటిది గోత్రం. ఆ గోత్రీయులలో శ్రేష్టమైనటువంటి వాడు ఎవరై అంటే సుసామ నామ అంగిరస. సుసామ అనే పేరు కలిగినటువంటి అంగిరసుడు. ఆయన యజ్ఞంలో బ్రహ్మగారి తర్వాత చెప్పబడినటువంటి వాడు, అధ్వరుడుగా చెప్పబడి అన్ని సామగానంలో స్పెషలిస్ట్. తర్వాత వచ్చే పాఠంలో మనం 37వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.